చాలా రోజులకు మా ఇంటికి వచ్చావురా. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. కొంచెం కాఫీ తీసుకొస్తావా? అయ్యో మర్చిపోయాను. సరే తీసుకొస్తా. నాకు ఇంకేంట్రా విషయాలు? రే, నిన్న నీకు ఒక ఫోటో పంపించాను, చూసావా? చూసాను రా. ఎవరా అమ్మాయి? నీకేరా సంబంధం చూసాను. రేయ్ పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళి అయిపోయింది కదా. రే, పిల్లలు లేరని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. రే, ఇంకెన్ని రోజులు రే ఇలా తనతో సంసారం చేస్తావు? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? రే మామ, పెళ్లి చేసుకునేది పిల్లల కోసమేరా. అలాంటిది తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అలాంటప్పుడు నువ్వెందుకురా తనతో బతకడం? తనకు విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళు పెళ్లి చేసుకో. రేయ్ మీ అమ్మ నాన్నలు కూడా ముసలోళ్ళు అయిపోయారు కదరా, వదిలేయాల్సింది. వాళ్ళతో యూజ్ ఏముంది? రే, ఏం మాట్లాడుతున్నావురా? కన్న వాళ్ళు ఎలా వదిలేమంటావురా? మరి కట్టుకున్న పెళ్ళాన్ని ఎలా వదిలేస్తాంరా? తన కన్న వాళ్ళని కూడా వదిలేసి కట్టుకున్న వాడితో వచ్చేసేదిరా భార్య అంటే. ఇంకా పిల్లలు అంటావా? ఎవరో ఒకరిని దత్తత తీసుకుంటాం. కుటుంబం బాగుండాలంటే ముందు భార్యాభర్తలు బాగుండాలి. మేమిద్దరం బాగానే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. సారీరా, ఏమాత్రం ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడేశాను. సరేరా, ఇంక నేను వెళ్తాను. మీరు నా కోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడతారని అనుకోలేదండి. నువ్వు నా భార్యవి, నీకోసం నేను కాకపోతే ఎవరు నిలబడతారమ్మా? మీరు నా భర్తగా రావడం నా అదృష్టం అండి. పెళ్ళంటే పిల్లల కోసం కలిసి ఉండటం కాదు, కష్టం వచ్చిన ప్రతిసారి ఒకరి కోసం ఒకరు నిలబడటం. అదే నిజమైన సంసారం.